భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 65 రాష్ట్రపతి పదవిలో ఆకస్మిక ఖాళీ ఏర్పడినప్పుడు రాష్ట్రపతి హాజరు లేనప్పుడును ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించుట లేక ఆయన కృత్యములను నిర్వహించుట మరణము రాజీనామా లేక తొలగింపు కారణముగా లేక అన్యదా రాష్ట్రపతి పదవిలో ఖాళీ ఏర్పడినప్పుడు అట్టి ఖాళీని పూరించుటకు ఈ అధ్యాయము యొక్క నిబంధనలను అనుసరించి ఎన్నుకొనబడిన కొత్త రాష్ట్రపతి తన పదవిలో ప్రవేశించు తేదీ వరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించవలెను. రాష్ట్రపతి హాజరులో లేకుండుట, అస్వస్థత లేక మరేదేని కారణము వలన తన కృత్యములను నిర్వహించజాలని ఎడల ఆయన తన కర్తవ్యములను తిరిగి చేపట్టు తేదీ వరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కృత్యములను నిర్వహించవలెను. ఉపరాష్ట్రపతి అట్లు రాష్ట్రపతిగా వ్యవహరించు లేక రాష్ట్రపతి యొక్క కృత్యములను నిర్వహించు కాలావధిలోను ఆ కాలావధికి సంబంధించి రాష్ట్రపతికి గల సర్వాధికారములను ఉన్ముక్తతాధికారములను కలిగియుండును. పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయు ఉపలబ్ధులకు, భత్యములకు మరియు విశేషాధికారములకు మరియు అట్లు నిబంధన చేయబడు వరకు 2వ అనుసూచిలో నిర్దిష్టపరచబడిన ఉపలబ్ధులకు, భత్యములకు మరియు విశేషాధికారములకు ఆయన హక్కు కలిగియుండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 65. The Vice President, to act as President, or to discharge his functions, during casual vacancies in the office, or during the absence of President. 1. In the event of the occurrence of any vacancy in the office of the President, by reason of his death, resignation, or removal, or otherwise, the Vice President shall act as President, until the date on which a new President, elected, in accordance with the provisions of this chapter, to fill such vacancy, enters upon his office. 2. When the President is unable to discharge his functions, owing to absence, illness or any other cause, the Vice President shall discharge his functions, until the date on which the President resumes his duties. 3. The Vice President shall, during, and in respect of, the period while he is so acting as, or discharging the functions of President, have all the powers and immunities of the President, and be entitled to such emoluments, allowances and privileges, as may be determined by Parliament, by law. And, until provision in that behalf is so made, such emoluments, allowances and privileges, as are specified in the second schedule. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు
ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 66 ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఉపరాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సదనముల సభ్యులతో కూడిన నిర్వాచక గణము యొక్క సభ్యులచే ఏకల అంతరణీయ ఓటు ద్వారా అనుపాతిక ప్రాతినిధ్య పద్ధతిని అనుసరించి ఎన్నుకొనబడవలెను. మరియు అట్టి ఎన్నికలలో ఓటింగు రహస్యపు బ్యాలెట్ పద్ధతిని జరగవలెను. ఉపరాష్ట్రపతి పార్లమెంటు యొక్క లేక ఏదేని రాజ్య శాసన మండలి యొక్క ఏ సదనములో గాని సభ్యుడుగా ఉండరాదు. మరియు పార్లమెంటు యొక్క లేక ఏదేని రాజ్య శాసన మండలి యొక్క ఏ సదనములోని సభ్యుడైనను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడినచో ఆయన ఉపరాష్ట్రపతి పదవిలో ప్రవేశించిన తేదీ నుండి ఆ సదనములోని తన స్థానమును ఖాళీ చేసినట్లు భావించబడవలెను. ఏ వ్యక్తి గాని ఆయన భారతదేశ పౌరుడై ఉన్ననే తప్ప ఆయనకు 35 సంవత్సరముల వయస్సు పూర్తి అయిననే తప్ప మరియు ఆయన రాజ్యసభ సభ్యుడుగా ఎన్నుకొనబడుటకు అర్హుడై ఉన్ననే తప్ప ఉపరాష్ట్రపతిగా ఎన్నుకొనబడుటకు పాత్రుడు కాడు. ఏ వ్యక్తి అయినను భారత ప్రభుత్వము క్రింద గాని ఏదేని రాజ్య ప్రభుత్వము కింద గాని సదరు ప్రభుత్వములలో దేని యొక్క నియంత్రణకైనను అధ్యధీనమయ్యున్న ఏదేని స్థానిక లేక ఇతర ప్రాధికారి క్రింద గాని లాభాయుతమైన ఏదేని పదవి ఎందున్నచో ఆ వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకొనబడుటకు పాత్రుడు కాడు. విశదీకరణ. ఈ అనుచ్ఛేదపు నిమిత్తము ఎవరేని వ్యక్తి సంఘము యొక్క రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా లేక ఏదేని రాజ్యము యొక్క గవర్నరుగా లేక సంఘము యొక్క లేక ఏదేని రాజ్యము యొక్క మంత్రిగా ఉన్న కారణమును బట్టి మాత్రమే లాభాయుతమైన పదవి ఎందున్నట్లు భావించరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 66. Election of Vice President. 1. The Vice President shall be elected by the members of an electoral college, consisting of the members of both Houses of Parliament, in accordance with the system of proportional representation, by means of the single transferable vote, and the voting at such election shall be by secret ballot. 2. The Vice President shall not be a member of either House of Parliament or of a House of the Legislature of any state. And, if a member of either House of Parliament or of a House of the Legislature of any state be elected Vice President, he shall be deemed to have vacated his seat in that House, on the date on which he enters upon his office, as Vice President. 3. No person shall be eligible for election as Vice President, unless he is a citizen of India. B. Has completed the age of 35 years, and C. Is qualified for election as a member of the Council of States. 4. A person shall not be eligible for election as Vice President if he holds any office of profit under the Government of India, or the Government of any state, or under any local or other authority, subject to the control of any of the said governments. Explanation. For the purposes of this article, a person shall not be deemed to hold any office of profit, by reason only that
he is the president or vice president of the union, or the governor of any state, or is a minister either for the union or for any state. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 67 ఉపరాష్ట్రపతి పదావధి ఉపరాష్ట్రపతి తన పదవిలో ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరముల కాలావధి వరకు పదవియందుండును. అయితే ఉపరాష్ట్రపతి తన చేవ్రాలుతో రాష్ట్రపతికి లేఖ వ్రాయుట ద్వారా తన పదవికి రాజీనామా ఇవ్వవచ్చును. ఉపరాష్ట్రపతి రాజ్యసభలో అప్పుడు సభ్యులుగానున్న వారందరిలో అధిక సంఖ్యాకులచే ఆమోదించబడి లోక్సభచే అంగీకరించబడిన తీర్మానము ద్వారా పదవి నుండి తొలగించబడవచ్చును. కానీ ఈ ఖండము నిమిత్తము తీర్మానమేదియు దానిని ప్రస్తావించవలెనను ఉద్దేశము కలదను నోటీసు ఇచ్చి కనీసము 14 దినములు గడిచిననే తప్ప ప్రస్తావించబడరాదు. ఉపరాష్ట్రపతి తన పదావధి ముగిసినప్పటికీ తన ఉత్తరాధికారి ఆ పదవిలో ప్రవేశించు వరకు పదవిలో కొనసాగవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 67. Term of office of Vice President. The Vice President shall hold office for a term of 5 years from the date on which he enters upon his office, provided that a. A Vice President may, by writing under his hand addressed to the President, resign his office. b. A Vice President may be removed from his office by a resolution of the Council of States, passed by a majority of all the then members of the Council and agreed to by the House of the People. But no resolution for the purpose of this clause shall be moved, unless at least 14 days' notice has been given of the intention to move the resolution. c. A Vice President shall, notwithstanding the expiration of his term, continue to hold office until his successor enters upon his office. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 68 ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు దానిని పూరించుటకు ఎన్నిక జరపవలసిన కాలము మరియు ఆకస్మికముగా ఏర్పడిన ఖాళీని పూరించుటకు ఎన్నుకొనబడు వ్యక్తి యొక్క పదావధి
ఉపరాష్ట్రపతి యొక్క పదావధి ముగియుటచే ఏర్పడు ఖాళీని పూరించుటకు జరగవలసిన ఎన్నిక ఆ పదావధి ముగియుటకు పూర్వమే పూర్తి చేయబడవలెను. మరణము, రాజీనామా లేక తొలగింపు కారణముగా లేక అన్యథా ఉపరాష్ట్రపతి పదవియందు ఏర్పడిన ఖాళీని పూరించుటకు జరపవలసిన ఎన్నిక ఆ ఖాళీ ఏర్పడిన తరువాత సాధ్యమైనంత త్వరితముగా జరపబడవలెను. మరియు ఆ ఖాళీని పూరించుటకు ఎన్నుకొనబడిన వ్యక్తి 67వ అనుచ్ఛేదము యొక్క నిబంధనలకు అత్యధీనమై తాను పదవిలో ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరముల సంపూర్ణ కాలావధి వరకు పదవి యందుండుటకు హక్కు కలిగియుండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 68. Time of holding election to fill vacancy in the office of Vice President. And the term of office of person elected to fill casual vacancy. 1. An election to fill a vacancy caused by the expiration of the term of office of Vice President shall be completed before the expiration of the term. 2. An election to fill a vacancy in the office of Vice President occurring by reason of his death, resignation or removal, or otherwise shall be held as soon as possible after the occurrence of the vacancy. And the person elected to fill the vacancy shall, subject to the provisions of Article 67, be entitled to hold office for the full term of 5 years from the date on which he enters upon his office. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 69 ఉపరాష్ట్రపతిచే ప్రమాణము లేక ప్రతిజ్ఞ. ప్రతి ఉపరాష్ట్రపతి తన పదవిలో ప్రవేశించుటకు పూర్వము రాష్ట్రపతి సమక్షమున గాని తద్విషయమున ఆయనచే నియమింపబడిన వ్యక్తి సమక్షమున గాని ఈ క్రింది ప్రరూపములో ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసి దానిపై చేవ్రాలు చేయవలెను. ఏబి అను నేను శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుందుననియు మరియు నేను వహింపనున్న కర్తవ్యములను శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 69. Oath or affirmation by the Vice President. Every Vice President shall, before entering upon his office, make and subscribe before the President or some person appointed in that behalf by him an oath or affirmation in the following form, that is to say, I, A.B., do swear in the name of God, that I will bear true faith and solemnly affirm,
allegiance to the Constitution of India, as by law established, and that I will faithfully discharge the duty upon which I am about to enter. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 70 ఇతర యాదృచ్ఛిక పరిస్థితులలో రాష్ట్రపతి యొక్క కృత్యములు ఈ అధ్యాయములో నిబంధించబడని ఎట్టి యాదృచ్ఛిక పరిస్థితిలోనైనను రాష్ట్రపతి యొక్క కృత్యములను నిర్వహించుటకు పార్లమెంటు తాను సబబని తలచు నిబంధన చేయవచ్చును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 70. Discharge of President's functions in other contingencies. Parliament may make such provision, as it thinks fit, for the discharge of the functions of the President, in any contingency, not provided for in this chapter. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 71 రాష్ట్రపతి లేక ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికకు చెందిన లేక సంబంధించిన విషయములు రాష్ట్రపతి లేక ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక నుండి ఉత్పన్నమైన లేక ఎన్నికకు సంబంధించిన అన్ని సందేహములు మరియు వివాదములు సర్వోన్నత న్యాయస్థానముచే పరిశీలించబడి నిర్ణయించబడవలెను. అట్టి నిర్ణయము అంతిమమైనదై ఉండును. రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా ఒక వ్యక్తి యొక్క ఎన్నిక చెల్లదని సర్వోన్నత న్యాయస్థానము ప్రఖ్యానించినచో సర్వోన్నత న్యాయస్థానము ఆ నిర్ణయము చేసిన తేదీన గాని అంతకు పూర్వము గాని సందర్భానుసారముగా రాష్ట్రపతి పదవికి లేక ఉపరాష్ట్రపతి పదవికి చెందిన అధికారములను వినియోగించుటలోను కర్తవ్యములు నిర్వహించుటలోను ఆయనచే చేయబడిన కార్యములు ఆ ప్రఖ్యానము కారణముగా అమాన్యమునర్చబడరాదు. ఈ సంవిధానము యొక్క నిబంధనలకు అత్యధీనమై రాష్ట్రపతి లేక ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికకు చెందిన లేక సంబంధించిన విషయమును పార్లమెంటు శాసనము ద్వారా క్రమబద్ధము చేయవచ్చును. రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా ఒక వ్యక్తి యొక్క ఎన్నిక అతనిని ఎన్నుకొనడి నిర్వాచక గణము యొక్క సభ్యులలో ఏ కారణము వలనైనను ఏదేని ఖాళీ ఉన్నదను కారణమును బట్టి ప్రష్టవ్యము కారాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 71. Matters relating to, or connected with,
The election of a president or vice president. 1. All doubts and disputes arising out of or in connection with the election of a president or vice president shall be inquired into and decided by the Supreme Court, whose decision shall be final. 2. If the election of a person as president or vice president is declared void by the Supreme Court, acts done by him in the exercise and performance of the powers and duties of the office of president or vice president, as the case may be, on or before the date of the decision of the Supreme Court, shall not be invalidated by reason of that declaration. 3. Subject to the provisions of this Constitution, Parliament may by law regulate any matter relating to or connected with the election of a president or vice president. 4. The election of a person as president or vice president shall not be called in question on the ground of the existence of any vacancy, for whatever reason among the members of the Electoral College electing him. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 72 కొన్ని సందర్భములలో క్షమాపణలు మొదలైన వాటిని మంజూరు చేయుటకు మరియు దండనోత్తర్వును సస్పెండ్ చేయుటకు పరిహరించుటకు లేక లఘూకరించుటకు రాష్ట్రపతి యొక్క అధికారము. రాష్ట్రపతి ఈ క్రింది సందర్భములలో నేర నిర్ణీతుడైన వ్యక్తికి క్షమాపణలను, తాత్కాలిక నిలుపుదలను, వాయిదాలను లేక పరిహరణలను మంజూరు చేయుటకు లేక ఆ వ్యక్తిపై విధించబడిన దండనోత్తర్వును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు అధికారము కలిగియుండును. శిక్ష లేక దండనోత్తరువు సైనిక న్యాయస్థానముచే విధించబడిన అన్ని సందర్భములలో సంఘము యొక్క కార్యపాలనాధికారంలో చేరియున్న విషయమునకు సంబంధించిన ఏదేని శాసనమునకు విరుద్ధమగు అపరాధమునకై శిక్ష లేక దండనోత్తరు విధించబడిన అన్ని సందర్భములలో దండనోత్తరు మరణ దండనోత్తరు అయిన అన్ని సందర్భములలో ఏదేని సైనిక న్యాయస్థానముచే ఇవ్వబడిన దండనోత్తరువును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు సంఘమునకు చెందిన సాయుధ బలముల యొక్క ఎవరేని అధికారికి శాసనము ద్వారా ప్రదత్తము చేయబడిన అధికారమునకు ఖండము 1 యొక్క ఉపఖండము ఏలో ఉన్నదేదియు భంగము కలిగించదు. మరణ దండనోత్తరువును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు తత్సమయమున అమలులోనున్న ఏదేని శాసనము క్రింద ఒక రాజ్య గవర్నరుచే వినియోగించబడదగు అధికారమునకు ఖండము 1 యొక్క ఉపఖండము సిలో ఉన్నదేదియు భంగము కలిగించదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 72. Power of President to grant pardons, etc.
and to suspend, remit, or commute sentences in certain cases. 1. The President shall have the power to grant pardons, reprieves, respites, or remissions of punishment, or to suspend, remit, or commute the sentence of any person convicted of any offense, in all cases where the punishment or sentence is by a court-martial. B. In all cases where the punishment or sentence is for an offense against any law relating to a matter to which the executive power of the Union extends. C. In all cases where the sentence is a sentence of death. 2. Nothing in subclause A of clause 1 shall affect the power conferred by law on any officer of the armed forces of the Union to suspend, remit, or commute a sentence passed by a court-martial. 3. Nothing in subclause C of clause 1 shall affect the power to suspend, remit, or commute a sentence of death exercisable by the governor of a state under any law for the time being in force. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 73 సంఘము యొక్క కార్యపాలకాధికార విస్తరణ ఈ సంవిధాన నిబంధనలకు అధ్యయనమై సంఘము యొక్క కార్యపాలకాధికారములో ఈ క్రిందివి చేరియుండును. ఏ విషయములను గురించి శాసనములను చేయుటకు పార్లమెంటు అధికారము గలదో ఆ విషయములు మరియు ఏదేని సంధి లేక ఖరారును బట్టి భారత ప్రభుత్వముచే వినియోగించబడదగు హక్కుల యొక్క ప్రాధికారము యొక్క మరియు అధికారిత యొక్క వినియోగము. అయితే ఈ సంవిధానములో గాని పార్లమెంటుచే చేయబడిన ఏదేని శాసనములో గాని అభివ్యక్తము కాని నిబంధించబడినట్లు తప్ప ఏదేని రాజ్యములో ఏ విషయములను గురించి శాసనములను చేయుటకు ఆ రాజ్య శాసన మండలికి కూడా అధికారము కలదో ఆ విషయములు ఉపఖండము ఏలో నిర్దేశించబడిన కార్యపాలకాధికారములో చేరియుండవు. ఏ విషయముల గురించి ఒక రాజ్యము కొరకు శాసనములు చేయుటకు పార్లమెంటుకు అధికారము కలదో ఆ విషయములలో ఆ రాజ్యము మరియు ఆ రాజ్యపు ఎవరేని అధికారి లేక ప్రాధికారి ఈ సంవిధానము యొక్క ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము చలాయించగలిగి ఉండినట్టి కార్యపాలకాధికారమును లేక కృత్యములను ఈ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ పార్లమెంటుచే అన్యథా నిబంధించబడినంత వరకు ఆ రాజ్యము మరియు ఆ రాజ్యపు ఎవరేని అధికారి లేక ప్రాధికారి చలాయించుచుండుట కొనసాగించవచ్చును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 73. Extent of executive power of the Union. 1. Subject to the provisions of this Constitution, the executive power of the Union shall extend to the matters with respect to which Parliament has power to make laws, and b. to the exercise of such rights, authority, and jurisdiction as are exercisable by the Government of India,
by virtue of any treaty or agreement, provided that the executive power referred to in subclause A shall not, save as expressly provided in this Constitution, or in any law made by Parliament, extend, in any state to matters with respect to which the legislature of the state has also power to make laws. 2. Until otherwise provided by Parliament, a state in any officer or authority of a state may, notwithstanding anything in this article, continue to exercise in matters, with respect to which Parliament has power to make laws for that state, such executive power or functions, as the state or officer, or authority thereof, could exercise immediately before the commencement of this Constitution. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము మంత్రి పరిషత్తు ఆర్టికల్ 74 రాష్ట్రపతికి సహాయపడుటకును సలహానిచ్చుటకును మంత్రి పరిషత్తు రాష్ట్రపతికి సహాయపడుటకును సలహానిచ్చుటకును ప్రధానమంత్రి ఆధిపత్యమున ఒక మంత్రి పరిషత్తు ఉండవలెను. రాష్ట్రపతి తన కృత్యములను నిర్వహించుటలో అట్టి సలహాననుసరించి వ్యవహరించవలెను. అయితే రాష్ట్రపతి సాధారణముగా గాని అన్యథా గాని అట్టి సలహాలను పునఃపర్యాలోచించవలసినదిగా మంత్రి పరిషత్తును కోరవచ్చును. మరియు రాష్ట్రపతి అట్టి పునఃపర్యాలోచన తర్వాత ఇవ్వబడిన సలహాననుసరించి వ్యవహరించవలెను. రాష్ట్రపతికి మంత్రులచే ఏదేని సలహా ఇయ్యబడినదా, అట్లయినచో అది ఏది అను ప్రశ్న ఏ న్యాయస్థానమందును పరిశీలించబడరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. Council of Ministers. Article 74. Council of Ministers, to aid and advise President. 1. There shall be a Council of Ministers, with the Prime Minister at the head, to aid and advise the President, who shall, in the exercise of his functions, act in accordance with such advice. Provided that the President may require the Council of Ministers to reconsider such advice, either generally or otherwise, and the President shall act in accordance with the advice tendered after such reconsideration. 2. The question whether any, and if so what, advice was tendered by ministers to the President shall not be inquired into in any court. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము మంత్రి పరిషత్తు ఆర్టికల్ 75 మంత్రులను గూర్చిన ఇతర నిబంధనలు
ప్రధానమంత్రి రాష్ట్రపతిచే నియమించబడవలెను. ఇతర మంత్రులు ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతిచే నియమించబడవలెను. మంత్రి పరిషత్తులో ప్రధానమంత్రితో సహా మొత్తము మంత్రుల సంఖ్య లోక్సభలోని మొత్తము సభ్యుల సంఖ్యలో 15% మించరాదు. 10వ అనుసూచి యొక్క 2వ పేరా క్రింద పార్లమెంటు ఉభయ సదనములలోని ఏదేని రాజకీయ పార్టీకి చెందియుండి ఆ సదనము యొక్క సభ్యునిగా ఉండుటకు నిరర్హుడైన ఒక సభ్యుడు అతని అనర్హత ప్రారంభపు తేదీ నుండి అట్టి సభ్యునిగా అతని పదవీ కాలావధి ముగియునంత వరకు లేదా అతను అట్టి కాలావధి ముగియకముందే పార్లమెంటు ఉభయ సదనములలో ఏ సదనము యొక్క ఏదేని ఎన్నికకు పోటీ చేసి ఎన్నికైనట్లుగా ప్రఖ్యానింపబడు తేదీ వరకు, వీటిలో ఏది ముందుగా వచ్చునో అంతవరకు ఖండము 1 క్రింద మంత్రిగా నియోజితుడగుటకు కూడా నిరర్హుడగును. మంత్రులు రాష్ట్రపతి అభీష్టముండునంత వరకు పదవి యందుందురు. మంత్రి పరిషత్తు లోక్సభకు సమిష్టిగా ఉత్తరదాయి అయి ఉండును. ఒక మంత్రి తన పదవిలో ప్రవేశించుటకు పూర్వము పదవి యొక్క రహస్య గోపనమును గూర్చిన ప్రమాణములను 3వ అనుసూచిలో అందు నిమిత్తమై పొందుపరిచియున్న ప్రరూపములను అనుసరించి రాష్ట్రపతి అతనిచే చేయించవలెను. పార్లమెంటు యొక్క ఏ సదనములో గాని వరుసగా 6 మాసముల కాలావధి వరకు సభ్యుడిగా లేని మంత్రి ఆ కాలావధి ముగియగానే మంత్రి పదవిని కోల్పోవును. మంత్రుల జీతములు భత్యములు పార్లమెంటు ఆయా సమయములందు శాసనము ద్వారా నిర్ధారణ చేయునట్టువై ఉండును. పార్లమెంటు అట్లు నిర్ధారణ చేయ వరకు అవి 2వ అనుసూచిలో నిర్దిష్టపరచబడినట్లు ఉండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. Council of Ministers. Article 75. Other provisions as to ministers. 1. The Prime Minister shall be appointed by the President, and the other ministers shall be appointed by the President, on the advice of the Prime Minister. 1a. The total number of ministers, including the Prime Minister, in the Council of Ministers, shall not exceed 15% of the total number of members of the House of the People. 1b. A member of either House of Parliament, belonging to any political party, who is disqualified for being a member of that House, under paragraph 2 of the 10th schedule, shall also be disqualified to be appointed as a minister under clause 1. For duration of the period commencing from the date of his disqualification, till the date on which the term of his office as such member would expire, or where he contests any election to either House of Parliament before the expiry of such period, till the date on which he is declared elected, whichever is earlier. 2. The ministers shall hold office during the pleasure of the President. 3. The Council of Ministers shall be collectively responsible to the House of the People. 4. Before a minister enters upon his office, the President shall administer to him the oaths of office and of secrecy according to the forms set out for the purpose in the 3rd schedule. 5. A minister, who, for any period of 6 consecutive months, is not a member of either House of Parliament, shall at the expiration of that period, cease to be a minister. 6. The salaries and allowances of ministers shall be such as Parliament may from time to time by law determine, and, until Parliament so determines,
shall be as specified in the second schedule. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము భారతదేశ అటార్నీ జనరలు ఆర్టికల్ 76 సర్వోన్నత న్యాయస్థానము యొక్క న్యాయాధీశుడిగా నియమించబడుటకు అర్హుడైన వ్యక్తిని రాష్ట్రపతి భారతదేశపు అటార్నీ జనరలుగా నియమించవలెను. ఆయా సమయములందు శాసనిక విషయములలో రాష్ట్రపతిచే తనకు నిర్దేశించబడు వాటిపై భారత ప్రభుత్వమునకు సలహానిచ్చుటయు, రాష్ట్రపతిచే తనకు అప్పగించబడు శాసనిక స్వభావము గల ఇతర కర్తవ్యములను నిర్వర్తించుటయు ఈ సంవిధానము ద్వారా గాని దాని క్రింద గాని తత్సమయమున అమలులోనున్న ఏదేని ఇతర శాసనము ద్వారా గాని దాని క్రింద గాని తనకు ప్రదత్తము చేయబడిన కృత్యములను నిర్వహించుటయు అటార్నీ జనరల్ యొక్క కర్తవ్యమై ఉండును. అటార్నీ జనరలు తన కర్తవ్యములను నిర్వహించుటలో భారతదేశ రాజ్య క్షేత్రములోని న్యాయస్థానములన్నింటిలో వాదనాధికారమును కలిగియుండును. అటార్నీ జనరలు రాష్ట్రపతి అనుగ్రహముండునంత వరకు పదవి అందుండును మరియు రాష్ట్రపతి నిర్ధారణ చేయు ప్రతి మూల్యమును పొందవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. Article 76. Attorney General for India. 1. The President shall appoint a person who is qualified to be appointed a judge of the Supreme Court to be Attorney General for India. 2. It shall be the duty of the Attorney General to give advice to the Government of India upon such legal matters, and to perform such other duties of a legal character as may from time to time be referred or assigned to him by the President, and to discharge the functions conferred on him by or under this Constitution or any other law for the time being in force. 3. In the performance of his duties, the Attorney General shall have right of audience in all courts in the territory of India. 4. The Attorney General shall hold office during the pleasure of the President, and shall receive such remuneration as the President may determine. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము ప్రభుత్వము యొక్క కార్యకలాప నిర్వహణ ఆర్టికల్ 77 భారత ప్రభుత్వమునకు చెందిన కార్యపాలక చర్యాంతయు రాష్ట్రపతి పేర తీసుకొనబడినట్లు అభివ్యక్తపరచబడవలెను. రాష్ట్రపతి పేర చేయబడిన మరియు వ్రాసి ఇయ్యబడిన
ఉత్తర్వులు మరియు ఇతర పత్రములు రాష్ట్రపతి చేయు నియమావళిలో నిర్దిష్టపరచబడు రీతిగా అది ప్రమాణితము చేయబడవలెను. అట్లు అది ప్రమాణితము చేయబడిన ఉత్తర్వు యొక్క లేక పత్రము యొక్క మాన్యత అది రాష్ట్రపతిచే చేయబడినట్టి లేక వ్రాసి ఇయ్యబడినట్టి ఉత్తర్వు లేక పత్రము కాదనడి కారణమును బట్టి ప్రశ్నించబడరాదు. రాష్ట్రపతి భారత ప్రభుత్వమునకు చెందిన కార్యకలాపములను మిక్కిలి సుకరముగా జరుపుటకును ఆ కార్యకలాపములను మంత్రులకు కేటాయించుటకును నియమావళిని చేయవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. Conduct of Government Business. Article 77. Conduct of Business of the Government of India. 1. All executive action of the Government of India shall be expressed to be taken in the name of the President. 2. Orders, and other instruments, made and executed in the name of the President, shall be authenticated in such manner as may be specified in rules to be made by the President. And the validity of an order or instrument which is so authenticated shall not be called in question on the ground that it is not an order or instrument made or executed by the President. 3. The President shall make rules for the more convenient transaction of the business of the Government of India, and for the allocation among ministers of the said business. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము ప్రభుత్వము యొక్క కార్యకలాప నిర్వహణ. ఆర్టికల్ 78 రాష్ట్రపతికి సమాచారమును అందచేయుట మున్నగు విషయములను గురించి ప్రధానమంత్రి కర్తవ్యములు ఈ క్రింద తెలుపబడినవి ప్రధానమంత్రి కర్తవ్యములై ఉండును. సంఘము యొక్క వ్యవహారములలో పరిపాలనకు సంబంధించి మంత్రి పరిషత్తు యొక్క సమస్త నిర్ణయములను మరియు శాసన నిర్మాణమునకై చేయబడిన ప్రతిపాదనలను రాష్ట్రపతికి తెలియచేయుట. సంఘము యొక్క వ్యవహారముల పరిపాలనకును శాసన నిర్మాణమునకై చేయబడిన ప్రతిపాదనలకును సంబంధించిన విషయములలో రాష్ట్రపతి కోరు సమాచారమును అందజేయుట మరియు ఏ విషయమైనను ఒక మంత్రిచే నిర్ణయించబడి మంత్రి పరిషత్తుచే పర్యాలోచించబడి ఉండని ఎడల ఆ విషయమును మంత్రి పరిషత్తు యొక్క పర్యాలోచనకు సమర్పించవలసినదిగా రాష్ట్రపతి అపేక్షించినచో దానిని అట్లు సమర్పించుట. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. Conduct of Government Business. Article 78. Duties of Prime Minister, as respects the furnishing of information to the President, etc. It shall be the duty of the Prime Minister to communicate to the President all decisions of the Council of Ministers relating to the administration of the affairs of the Union, and proposals for legislation. B. To furnish such information relating to the administration of the affairs of the Union, and proposals for legislation, as the President may call for. And C.
if the President so requires, to submit for the consideration of the Council of Ministers, any matter on which a decision has been taken by a minister, but which has not been considered by the Council. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 79 పార్లమెంటు యొక్క సంఘటన సంఘమునకు రాష్ట్రపతితోనూ క్రమముగా రాజ్యసభ మరియు లోక్సభ అని అనబడు 2 సదనములతో కూడిన ఒక పార్లమెంటు ఉండవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 79. Constitution of Parliament. There shall be a Parliament for the Union, which shall consist of the President, and 2 houses, to be known respectively as the Council of States, and the House of the People. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 80 రాజ్యసభ సంరచన రాజ్యసభ ఈ క్రింది వారితో కూడి ఉండవలెను. ఖండము 3 యొక్క నిబంధనలను అనుసరించి రాష్ట్రపతిచే నామనిర్దేశము చేయబడు 12 మంది సభ్యులు మరియు రాజ్యముల యొక్కయు సంఘ రాజ్య క్షేత్రముల యొక్కయు 238 మందికి మించని ప్రతినిధులు. రాజ్యసభలో రాజ్యముల యొక్కయు సంఘ రాజ్య క్షేత్రముల యొక్కయు ప్రతినిధులచే పూరించబడవలసిన స్థానముల కేటాయింపు 4వ అనుసూచియందు గల తద్విషయక నిబంధనలను అనుసరించి ఉండవలెను. ఖండము 1 యొక్క ఉపఖండము ఏ క్రింద రాష్ట్రపతిచే నామనిర్దేశము చేయబడు సభ్యులు ఈ క్రింది వాటిని పోలిన విషయములందు విశేష జ్ఞానమును కాని ఆచరణానుభవమును కాని కలిగిన వ్యక్తులై ఉండవలెను. అనగా సాహిత్యము, విజ్ఞాన శాస్త్రము, కళ మరియు సాంఘిక సేవ. రాజ్యసభకు ప్రతి రాజ్యం యొక్క శాసనసభలోని ఎన్నుకొనబడిన సభ్యులచే ఏకల అంతరణీయ ఓటు ద్వారా అనుపాతిక ప్రాతినిధ్య పద్ధతిని అనుసరించి ఆ రాజ్యం యొక్క ప్రతినిధులు ఎన్నుకొనబడవలెను. రాజ్యసభకు సంఘ రాజ్య క్షేత్రముల యొక్క ప్రతినిధులు పార్లమెంటు శాసనము ద్వారా విహితపరచు రీతిలో ఎంపిక చేయబడవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 80. Composition of the Council of States. 1. The Council of States shall consist of 12 members to be nominated by the President,
in accordance with the provisions of Clause 3. And b. Not more than 238 representatives of the states, and of the Union territories. 2. The allocation of seats, in the Council of States, to be filled by representatives of the states and of the Union territories, shall be in accordance with the provisions in that behalf contained in the 4th schedule. 3. The members to be nominated by the President under Subclause A of Clause 1 shall consist of persons having special knowledge or practical experience in respect of such matters as the following, namely: literature, science, art and social service. 4. The representatives of each state, in the Council of States, shall be elected, by the elected members of the Legislative Assembly of the state, in accordance with the system of proportional representation, by means of the single transferable vote. 5. The representatives of the Union territories in the Council of States shall be chosen in such manner, as Parliament may by law prescribe. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 81 లోకసభ సంరచన 1 331వ అనుచ్ఛేదము యొక్క నిబంధనలకు అధ్యయనమై లోక్సభ ఈ క్రింది వారితో కూడియుండవలెను. ఏ. రాజ్యములలోని ప్రాదేశిక నియోజకవర్గముల ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎంపిక చేయబడిన 530 మందికి మించని సభ్యులు. బి. పార్లమెంటు శాసనము ద్వారా నిబంధించిన రీతిగా ఎంపిక చేయబడి సంఘ రాజ్య క్షేత్రములకు ప్రాతినిధ్యం వహించు 20 మందికి మించని సభ్యులు. 2. ఖండము 1లోని ఉపఖండము ఏ నిమిత్తము ఏ. ఒక రాజ్యపు స్థానముల సంఖ్యకును దాని జనసంఖ్యకును గల నిష్పత్తి ఆచరణీయమైనంత మేరకు అన్ని రాజ్యములకు ఒకే రీతిగా ఉండునట్లు లోక్సభలోని స్థానములు ప్రతి ఒక్క రాజ్యమునకు కేటాయించబడవలెను. మరియు బి. ప్రతి ప్రాదేశిక నియోజకవర్గపు జనసంఖ్యకును ఆ నియోజకవర్గమునకు కేటాయించబడిన స్థానముల సంఖ్యకును గల నిష్పత్తి ఆచరణీయమైనంత మేరకు రాజ్యము అంతటను ఒకే రీతిగా ఉండునట్లు ప్రతి రాజ్యము ప్రాదేశిక నియోజకవర్గములుగా విభజించబడవలెను. అయితే ఏదేని రాజ్యమునందలి జనసంఖ్య 60 లక్షలకు మించనంత వరకు ఆ రాజ్యమునకు లోక్సభ స్థానములను కేటాయించు నిమిత్తము ఈ ఖండము యొక్క ఉపఖండము ఏలోని నిబంధనలు వర్తించవు. 3. ఈ అనుచ్ఛేదములో జనసంఖ్య అను పదమునకు కడపటిదియు అందుకు సంబంధించిన అంకెలు ప్రచురణ చేయబడినట్టిదియు అగు జనగణనలో అభినిశ్చితమైన జనసంఖ్య అని అర్థము. అయితే ఈ ఖండములో కడపటిదియు అందుకు సంబంధించిన అంకెలు ప్రచురణ చేయబడినట్టిదియు
అగు జనగణనకు గల నిర్దేశమును 2026వ సంవత్సరము పిమ్మట చేయబడు మొదటి జనగణనకు సంబంధించిన అంకెలు ప్రచురింపబడు వరకు 1. ఖండము 2 యొక్క ఉపఖండము ఏ మరియు ఆ ఖండమునకు గల వినాయింపు నిమిత్తము 1971వ సంవత్సరపు జనగణనకు నిర్దేశమైనట్లు మరియు 2. ఖండము 2 యొక్క ఉపఖండము బి నిమిత్తము 2001వ సంవత్సరపు జనగణనకు నిర్దేశమైనట్లు అన్వయించుకొనవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 81. Composition of the House of the People. 1. Subject to the provisions of Article 331, the House of the People shall consist of a. Not more than 530 members chosen by direct election, from territorial constituencies in the states. And b. Not more than 20 members to represent the Union territories, chosen in such manner, as Parliament may by law provide. 2. For the purposes of sub-clause A of Clause 1. There shall be allotted to each state, a number of seats in the House of the People, in such manner, that the ratio between that number, and, the population of the state is, so far as practicable, the same for all states. And, b. Each state, shall be divided into territorial constituencies, in such manner, that the ratio between the population of each constituency, and, the number of seats allotted to it is, so far as practicable, the same throughout the state. Provided that, the provisions of sub-clause A of this clause, shall not be applicable, for the purpose of allotment of seats, in the House of the People, to any state, so long as the population of that state does not exceed 6 millions. 3. In this article, the expression population means the population is ascertained at the last preceding census, of which the relevant figures have been published. Provided that the reference, in this clause, to the last preceding census of which the relevant figures have been published, shall, until the relevant figures for the first census taken after the year 2026 have been published, be construed, 1. For the purposes of sub-clause A of Clause 2, and the proviso to that clause, as a reference to the 1971 census. And 2. For the purposes of sub-clause B of Clause 2, as a reference to the 2001 census. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 82 ప్రతి జనగణన పిమ్మట తిరిగి సర్దుబాటు ప్రతి ఒక్క జనగణన పూర్తి అయిన పిమ్మట రాజ్యములకు లోక్సభ స్థానముల కేటాయింపు మరియు ప్రాదేశిక నియోజకవర్గములుగా ప్రతి రాజ్యము యొక్క విభజన పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయునట్టి ప్రాధికారిచే మరియు అట్టి రీతిలో తిరిగి సర్దుబాటు చేయబడవలెను.
అయితే అట్లు తిరిగి చేయబడిన సర్దుబాటు అప్పుడు అస్తిత్వంలోనున్న లోక్సభ విఘటితమగు వరకు ఆ సభలోని ప్రాతినిధ్యమునకు భంగము కలిగించరాదు. అంతేగాక అట్లు తిరిగి చేయబడిన సర్దుబాటు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా నిర్దిష్టపరచు తేదీన అమలులోనికి వచ్చును. మరియు అట్టి సర్దుబాటు అమలులోనికి వచ్చు వరకు ఆ సదనమునకు చెందిన ఏదేని ఎన్నికను అట్టి సర్దుబాటునకు పూర్వము ఉన్న ప్రాదేశిక నియోజకవర్గముల ప్రాతిపదికపై జరపవచ్చును. అంతేగాక ఇంకను 2026వ సంవత్సరము పిమ్మట చేయబడిన మొదటి జనగణనకు సంబంధించిన అంకెలు ప్రచురించబడు వరకు ఈ అనుచ్ఛేదము క్రింద 1. 1971వ సంవత్సర జనగణన ప్రాతిపదికపై తిరిగి సర్దుబాటు చేయబడినట్లు లోక్సభలో రాజ్యములకు స్థానముల కేటాయింపును చేయుటను. 2. ప్రతి ఒక్క రాజ్యమును 2001వ సంవత్సర జనగణన ప్రాతిపదికపై తిరిగి సర్దుబాటు చేయబడు ప్రాదేశిక నియోజకవర్గములుగా విభజించుటను తిరిగి సర్దుబాటు చేయుట ఆవశ్యకము కాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 82. Readjustment after each census. Upon the completion of each census, the allocation of seats in the House of the People to the states, and the division of each state into territorial constituencies, shall be readjusted by such authority, and in such manner as Parliament may by law determine, provided that such readjustment shall not affect representation in the House of the People until the dissolution of the then existing House. Provided further that such readjustment shall take effect from such date as the President may, by order, specify. And until such readjustment takes effect, any election to the House may be held on the basis of the territorial constituencies existing before such readjustment. Provided also that, until the relevant figures for the first census, taken after the year 2026, have been published, it shall not be necessary to readjust the allocation of seats in the House of the People to the states, as readjusted on the basis of the 1971 census. And 2. The division of each state into territorial constituencies, as may be readjusted on the basis of the 2001 census, under this article. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 83 పార్లమెంటు యొక్క సదనముల కాలావధి 1 రాజ్యసభ విఘటనకు లోను కాదు, కానీ పార్లమెంటు శాసనము ద్వారా తద్విషయమున చేయు నిబంధనలను అనుసరించి రాజ్యసభ సభ్యులలో వీలైనంత దగ్గర సంఖ్యలో గల 3వ వంతు మంది ప్రతి 2వ సంవత్సరము ముగిసిన మీదట వీలైనంత త్వరితముగా పదవి నుండి విరమించవలెను. 2. లోక్సభ
దాని మొదటి సమావేశమునకై నియతమైన తేదీ నుండి 5 సంవత్సరముల పాటు ఆ లోపున విఘటన చేయబడిననే తప్ప కొనసాగవలెను, అంతకు మించి కొనసాగరాదు. సదరు 5 సంవత్సరముల కాలావధి యొక్క ముగింపు ఆ సదనము యొక్క విఘటనగా ప్రవర్తితము కావలెను. అయితే ఆ తైక్యతను గూర్చిన అధిప్రఖ్యానము అమలులోనున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరమునకు మించకుండునట్లును, ఏ సందర్భములోనైనను సదరు అధిప్రఖ్యానము యొక్క అమలు ఆగిపోయిన తరువాత 6 మాసములకు మించకుండునట్లును సదరు కాలావధిని పార్లమెంటు శాసనము ద్వారా పొడిగించవచ్చును. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 83. Duration of Houses of Parliament. 1. The Council of States shall not be subject to dissolution, but, as nearly as possible, 1/3 of the members thereof shall retire, as soon as may be on the expiration of every second year, in accordance with the provisions made in that behalf by Parliament, by law. 2. The House of the People, unless sooner dissolved, shall continue for 5 years from the date appointed for its first meeting, and no longer and the expiration of the said period of 5 years, shall operate as a dissolution of the House, provided that the said period may, while a proclamation of emergency is in operation, be extended by Parliament by law, for a period not exceeding 1 year at a time, and not extending in any case beyond a period of 6 months, after the proclamation has ceased to operate. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు. ఆర్టికల్ 84 పార్లమెంటు సభ్యత్వమునకు అర్హత. ఏ వ్యక్తి అయినను తాను భారతదేశ పౌరుడై ఉండి ఎన్నికల కమిషనుచే తద్విషయమై ప్రాధీకృతుడైన వ్యక్తి సమక్షమున 3వ అనుసూచిలో అందు నిమిత్తము పొందుపరచబడిన ప్రరూపమును అనుసరించి ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసి దానిపై చేవ్రాలు చేసిననే తప్ప రాజ్యసభలోని స్థానము విషయంలో 30 సంవత్సరముల వయస్సుకు తక్కువ కాకుండాను, లోక్సభలోని స్థానము విషయంలో 25 సంవత్సరముల వయస్సుకు తక్కువ కాకుండాను ఉన్ననే తప్ప, మరియు పార్లమెంటుచే చేయబడిన ఏదేని శాసనము ద్వారా గాని దాని క్రింద గాని తద్విషయమున విహితము చేయబడు ఇతర అర్హతలను కలిగియున్ననే తప్ప పార్లమెంటులోని స్థానమును పూరించుటకై ఎంపిక చేయబడుటకు అర్హుడు కాడు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 84. Qualification for membership of Parliament. A person shall not be qualified to be chosen to fill a seat in Parliament, unless he is a citizen of India, and makes and subscribes, before some person, authorized in that behalf by the Election Commission, an oath or affirmation according to the form set out for the purpose, in the 3rd schedule.
B. Is, in the case of a seat in the Council of States, not less than 30 years of age, and, in the case of a seat in the House of the People, not less than 25 years of age. And, C. Possesses such other qualifications, as may be prescribed, in that behalf, by or under, any law made by Parliament. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 85 పార్లమెంటు యొక్క అధివేశనములు అధివేశనావసానము మరియు విఘటన రాష్ట్రపతి ఆయా సమయములందు పార్లమెంటు యొక్క ప్రతి సదనమును ఆయన సబబని తలుచు సమయమునను స్థలమునను సమావేశమగుటకు ఆహ్వానించవలెను. కానీ దాని ఒక అధివేశనములోని కడపటి ఉపవేశనమునకును దాని మరుసటి అధివేశనములోని మొదటి ఉపవేశనమునకును నియతమైన తేదీకి మధ్య 6 మాసముల అంతరము ఉండరాదు. రాష్ట్రపతి ఆయా సమయములందు ఆ సదనముల యొక్క లేక ఆ సదనములలో దేని యొక్క అయినను అధివేశనావసానము చేయవచ్చును. లోక్సభను విఘటన చేయవచ్చును. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 85. Sessions of Parliament, Prorogation, and Dissolution. 1. The President shall from time to time summon each House of Parliament to meet at such time and place as he thinks fit. But 6 months shall not intervene between its last sitting in one session and the date appointed for its first sitting in the next session. 2. The President may from time to time prorogue the Houses, or either House. B. Dissolve the House of the People. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 86 సదనములలో ప్రసంగించుటకు మరియు సందేశములను పంపుటకును రాష్ట్రపతికి గల హక్కు. రాష్ట్రపతి పార్లమెంటు యొక్క ఏ సదనములోనైనను కలిసి సమావేశమైన ఉభయ సదనములలోనైనను ప్రసంగించవచ్చును మరియు అందు నిమిత్తము సభ్యుల హాజరును కోరవచ్చును. రాష్ట్రపతి పార్లమెంటు యొక్క ఏ సదనమునకైనను పార్లమెంటులో అప్పటికి పెండింగులో ఉన్న బిల్లులను గూర్చి లేక అన్యతా సందేశములను పంపవచ్చును మరియు ఏ సదనమునకు అట్టి సందేశము పంపబడునో ఆ సదనము
ఏ విషయమును పర్యాలోచించుటకు ఆ సందేశము ద్వారా ఆపేక్షించబడినదో ఆ విషయమును గూర్చి వీలైనంత త్వరితముగా పర్యాలోచించవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 86. Right of President to address and send messages to Houses. 1. The President may address either House of Parliament or both Houses assembled together, and, for that purpose, require the attendance of members. 2. The President may send messages to either House of Parliament, whether with respect to a bill then pending in Parliament, or otherwise. And, a House to which any message is so sent, shall, with all convenient dispatch, consider any matter required by the message to be taken into consideration. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు సాధారణ విషయములు. ఆర్టికల్ 87 రాష్ట్రపతి విశేష ప్రసంగము. రాష్ట్రపతి లోక్సభ యొక్క ప్రతి సాధారణ ఎన్నికల తరువాత మొదటి అధివేశనము యొక్క ప్రారంభమునను, ప్రతి సంవత్సరము మొదటి అధివేశనము యొక్క ప్రారంభమునను కలిపి సమావేశమైన పార్లమెంటు యొక్క ఉభయ సదనములను సంబోధించి పార్లమెంటును ఆహ్వానించిన కారణములను తెలియజేయవలెను. ఉభయ సదనముల ప్రక్రియలను క్రమబద్ధము చేయు నియమావళి ద్వారా రాష్ట్రపతి ప్రసంగములో నిర్దేశించబడిన విషయములను చర్చించుటకై కాలమును కేటాయించుట చేయబడవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 87. Special Address by the President. 1. At the commencement of the first session after each general election, to the House of the People, and, at the commencement of the first session of each year, the President shall address both Houses of Parliament assembled together, and inform Parliament of the causes of its summons. 2. Provision shall be made by the rules regulating the procedure of either House for the allotment of time for discussion of the matters referred to in such address. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు సాధారణ విషయములు. ఆర్టికల్ 88 సదనములను గురించి మంత్రులకు అటార్నీ జనరలకు గల హక్కులు. ప్రతి మంత్రి మరియు భారతదేశ అటార్నీ జనరలును ఉభయ సదనములలో దేనియందైనను ఆ సదనముల సంయుక్త ఉపవేశనములోనైనను ఆయన సభ్యుడిగా పేర్కొనబడిన పార్లమెంటు యొక్క ఏ కమిటీలోనైనను మాట్లాడుటకును
అన్యథా వాటి కార్యకలాపములలో పాల్గొనుటకును హక్కు కలిగియుండును. కానీ ఈ అనుచ్ఛేదమును పురస్కరించుకొని ఆయన అందు ఓటు చేయుటకు హక్కు కలిగియుండడు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 88. Rights of Ministers and Attorney General. As respects Houses, every Minister and the Attorney General of India shall have the right to speak in, and otherwise to take part in the proceedings of either House, any joint sitting of the Houses, and any committee of Parliament, of which he may be named a member, but shall not by virtue of this article be entitled to vote. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 89 రాజ్యసభ యొక్క సభాపతి మరియు ఉపసభాపతి. భారతదేశ ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా రాజ్యసభ యొక్క సభాపతి అయి ఉండును. రాజ్యసభ వీలైనంత త్వరగా ఆ సభ యొక్క సభ్యులలో ఒకరిని ఉపసభాపతిగా ఎంపిక చేసుకొనవలెను మరియు ఉపసభాపతి పదవి ఖాళీ అయినప్పుడెల్లను సభ మరొక సభ్యుని ఉపసభాపతిగా ఎంపిక చేసుకొనవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 89. The Chairman and Deputy Chairman of the Council of States. 1. The Vice President of India shall be ex officio Chairman of the Council of States. 2. The Council of States shall, as soon as may be, choose a member of the Council to be Deputy Chairman thereof, and, so often as the office of Deputy Chairman becomes vacant, the Council shall choose another member to be Deputy Chairman thereof. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 90 ఉపసభాపతి పదవిని ఖాళీ చేయుట, ఆ పదవికి రాజీనామా ఇచ్చుట మరియు ఆ పదవి నుండి తొలగించబడుట. రాజ్యసభ యొక్క ఉపసభాపతి పదవియందున్న సభ్యుడు ఏ సభలో సభ్యత్వమును కోల్పోయినచో తన పదవిని ఖాళీ చేయవలెను. బి తన చేవ్రాలుతో సభాపతికి లేఖ వ్రాయుట ద్వారా ఎప్పుడైనను తన పదవికి రాజీనామా ఇవ్వవచ్చును. మరియు సి సభలో అప్పుడున్న సభ్యులందరిలో అధిక సంఖ్యాకులచే పాస్ చేయబడిన ఆ సభ యొక్క తీర్మానము ద్వారా పదవి నుండి తొలగించబడవచ్చును. అయితే ఖండము సి నిమిత్తమగు తీర్మానమేదియు
దానిని ప్రస్తావించవలెనను ఉద్దేశము కలదని నోటీసు ఇచ్చి కనీసం 14 దినములు గడిచిననే తప్ప ప్రస్తావించబడరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 90. Vacation and resignation of, and removal from, the office of Deputy Chairman. A member holding office, as Deputy Chairman of the Council of States, shall vacate his office if he ceases to be a member of the Council. B. May at any time, by writing under his hand addressed to the Chairman, resign his office. And C. May be removed from his office, by a resolution of the Council, passed by a majority of all the then members of the Council. Provided that, no resolution for the purpose of Clause C, shall be moved, unless at least 14 days' notice has been given of the intention to move the resolution. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు అధికారులు. ఆర్టికల్ 91. సభాపతి పదవికి చెందిన కర్తవ్యములను నిర్వహించుటకు గాని, సభాపతిగా వ్యవహరించుటకు గాని, ఉపసభాపతి లేక ఇతర వ్యక్తికి గల అధికారము. సభాపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు లేక ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించుచున్నా లేక రాష్ట్రపతి కృత్యములను నిర్వహించుచున్న ఏదేని కాలావధిలో సభాపతి పదవికి చెందిన కర్తవ్యములు ఉపసభాపతిచే లేక ఉపసభాపతి పదవి కూడా ఖాళీగా ఉన్నచో రాష్ట్రపతి అందు నిమిత్తము నియమించిన రాజ్యసభ సభ్యునిచే నిర్వర్తించబడవలెను. రాజ్యసభ యొక్క ఏదేని ఉపవేశనమునందు సభాపతి హాజరులో లేనప్పుడు ఉపసభాపతి లేక ఉపసభాపతి కూడా హాజరులో లేనప్పుడు సభ యొక్క ప్రక్రియ నియమావళిచే నిర్ధారణ చేయబడు వ్యక్తి లేక అట్టి ఏ వ్యక్తియూ హాజరులో లేనప్పుడు సభచే నిర్ధారణ చేయబడు ఎవరేని ఇతర వ్యక్తి సభాపతిగా వ్యవహరించవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 91. Power of the Deputy Chairman, or other person, to perform the duties of the office of, or to act as, Chairman. 1. While the office of Chairman is vacant, or during any period when the Vice President is acting as, or discharging the functions of, President, the duties of the office shall be performed by the Deputy Chairman. Or, if the office of Deputy Chairman is also vacant, by such member of the Council of States as, the President may appoint for the purpose. 2. During the absence of the Chairman from any sitting of the Council of States, the Deputy Chairman, or, if he is also absent, such person as may be determined by the rules of procedure of the Council, or, if no such person is present, such other person as may be determined by the Council, shall act as Chairman.
భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 92 సభాపతి లేక ఉపసభాపతిని పదవి నుండి తొలగించుటకు తీర్మానము పర్యాలోచించబడుచున్నప్పుడు ఆయన అధ్యక్షత వహించకుండుట. ఉపరాష్ట్రపతిని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను పర్యాలోచనలోనున్నప్పుడు సభాపతి లేక ఉపసభాపతిని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను పర్యాలోచనలోనున్నప్పుడు ఉపసభాపతి రాజ్యసభ యొక్క ఏదేని ఉపవేశనమునందు ఆయన హాజరై ఉన్నప్పటికీ అధ్యక్షత వహించరాదు. అట్టి ప్రతి ఉపవేశమునకు 91వ అనుచ్ఛేదములోని ఖండము 2 యొక్క నిబంధనలు సందర్భానుసారముగా సభాపతి లేక ఉపసభాపతి హాజరులో లేనట్టి ఉపవేశనమునకు వర్తించునటులనే వర్తించును. ఉపరాష్ట్రపతిని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను రాజ్యసభలో పర్యాలోచనలోనున్నప్పుడు ఆ సభలో మాట్లాడుటకును అన్యథా దాని కార్యకలాపములలో పాల్గొనుటకును సభాపతి హక్కు కలిగియుండును. కాని 100వ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ అట్టి తీర్మానముపై గాని ఆ కార్యకలాపములలో ఏదేని ఇతర విషయముపై గాని ఓటు చేయుటకు ఆయనకు బొత్తిగా హక్కు ఉండదు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 92. The chairman or the deputy chairman, not to preside, while a resolution for his removal from office is under consideration. 1. At any sitting of the Council of States, while any resolution for the removal of the Vice President from his office is under consideration, the Chairman, or while any resolution for the removal of the Deputy Chairman from his office is under consideration, the Deputy Chairman shall not, though he is present, preside. And, the provisions of Clause 2 of Article 91 shall apply in relation to every such sitting, as they apply in relation to a sitting from which the chairman, or, as the case may be, the deputy chairman, is absent. 2. The chairman shall have the right to speak in, and, otherwise to take part in the proceedings of, the Council of States, while any resolution for the removal of the Vice President from his office is under consideration in the Council, but, notwithstanding anything in Article 100, shall not be entitled to vote at all on such resolution, or on any other matter during such proceedings. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 93 లోక్సభ అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు. లోక్సభ వీలైనంత త్వరితముగా ఆ సదనము యొక్క సభ్యులలో ఇద్దరిని క్రమముగా అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు ఎంపిక చేసుకొనవలెను. మరియు అధ్యక్ష పదవి గాని ఉపాధ్యక్ష పదవి గాని ఖాళీ అయినప్పుడెల్లను ఆ సభ మరొక సభ్యుని సందర్భానుసారముగా
అధ్యక్షుడుగా లేక ఉపాధ్యక్షుడుగా ఎంపిక చేసుకొనవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 93. The Speaker and Deputy Speaker of the House of the People. The House of the People shall, as soon as may be, choose 2 members of the House, to be respectively Speaker and Deputy Speaker thereof, and so often as the office of Speaker or Deputy Speaker becomes vacant, the House shall choose another member to be Speaker or Deputy Speaker, as the case may be. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 94 అధ్యక్ష లేక ఉపాధ్యక్ష పదవిని ఖాళీ చేయుట, ఆ పదవికి రాజీనామా ఇచ్చుట మరియు ఆ పదవి నుండి తొలగింపబడుట. లోక్సభ యొక్క అధ్యక్ష లేక ఉపాధ్యక్ష పదవి యందున్న సభ్యుడు లోక్సభలో సభ్యత్వమును కోల్పోయినచో తన పదవిని ఖాళీ చేయవలెను. అట్టి సభ్యుడు అధ్యక్షుడైనచో ఉపాధ్యక్షునికి, ఉపాధ్యక్షుడైనచో అధ్యక్షునికి తన చేవ్రాలుతో లేఖ వ్రాయుట ద్వారా ఎప్పుడైనను తన పదవికి రాజీనామా ఇవ్వవచ్చును. మరియు లోక్సభలో అప్పుడు సభ్యులుగానున్న వారందరిలో అధిక సంఖ్యాకులచే పాస్ చేయబడిన ఆ సభ యొక్క తీర్మానము ద్వారా పదవి నుండి తొలగించబడవచ్చును. అయితే ఖండము సి నిమిత్తము తీర్మానమేదియు దానిని ప్రస్తావించవలెనను ఉద్దేశము కలదని నోటీసు ఇచ్చి కనీసము 14 దినములు గడిచిననే తప్ప ప్రస్తావించబడరాదు. అంతేగాక లోక్సభ విఘటన జరిగినప్పుడెల్లను అట్టి విఘటన అనంతరము జరుగు లోక్సభ మొదటి సమావేశమునకు అవ్యవహిత పూర్వము వరకు అధ్యక్షుడు తన పదవిని ఖాళీ చేయరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 94. Vacation and resignation of, and removal from, the offices of Speaker and Deputy Speaker. A member holding office as Speaker, or Deputy Speaker of the House of the People, shall vacate his office if he ceases to be a member of the House of the People. B. May at any time, by writing under his hand addressed, if such member is the Speaker, to the Deputy Speaker, and, if such member is the Deputy Speaker, to the Speaker, resign his office, and, c. may be removed from his office by a resolution of the House of the People, passed by a majority of all the then members of the House, provided that no resolution for the purpose of clause c. shall be moved, unless at least 14 days' notice has been given of the intention to move the resolution. Provided further that, whenever the House of the People is dissolved, the Speaker shall not vacate his office, until immediately before the first meeting of the House of the People, after the dissolution.
భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 95 అధ్యక్ష పదవికి చెందిన కర్తవ్యములను నిర్వహించుటకు గాని అధ్యక్షుడుగా వ్యవహరించుటకు గాని ఉపాధ్యక్షునికి లేక ఇతర వ్యక్తికి గల అధికారము. అధ్యక్ష పదవి ఖాళీగానున్నప్పుడు ఆ పదవికి చెందిన కర్తవ్యములు ఉపాధ్యక్షునిచే లేక ఉపాధ్యక్ష పదవి కూడా ఖాళీగానున్నచో రాష్ట్రపతి అందు నిమిత్తము నియమించు లోక్సభ సభ్యునిచే నిర్వర్తించబడవలెను. లోక్సభ యొక్క ఏదేని ఉపవేశమునందు అధ్యక్షుడు హాజరులో లేనప్పుడు ఉపాధ్యక్షుడు లేక ఉపాధ్యక్షుడు కూడా హాజరులో లేనప్పుడు లోక్సభ యొక్క ప్రక్రియా నియమావళిచే నిర్ధారణ చేయబడు వ్యక్తి లేక అట్టి ఏ వ్యక్తియు హాజరులో లేనప్పుడు లోక్సభచే నిర్ధారణ చేయబడు ఎవరేని ఇతర వ్యక్తి అధ్యక్షుడుగా వ్యవహరించవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 95. Power of the Deputy Speaker, or other person, to perform the duties of the office of, or to act as, Speaker. 1. While the office of Speaker is vacant, the duties of the office shall be performed by the Deputy Speaker. Or, if the office of Deputy Speaker is also vacant, by such member of the House of the People as the President may appoint for the purpose. 2. During the absence of the Speaker from any sitting of the House of the People, the Deputy Speaker, or, if he is also absent, such person as may be determined by the rules of procedure of the House, or, if no such person is present, such other person as may be determined by the House, shall act as Speaker. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 96 అధ్యక్షుని లేక ఉపాధ్యక్షుని పదవి నుండి తొలగించుటకు తీర్మానము పర్యాలోచించబడుచున్నప్పుడు ఆయన అధ్యక్షత వహించకుండుట. అధ్యక్షుని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను పర్యాలోచనలోనున్నప్పుడు అధ్యక్షుడు లేక ఉపాధ్యక్షుని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను పర్యాలోచనలో ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడు లోక్సభ యొక్క ఏదేని ఉపవేశనమునందు ఆయన హాజరయ్యున్నప్పటికీ అధ్యక్షత వహించరాదు. అట్టి ప్రతి ఉపవేశనమునకు 95వ అనుచ్ఛేదములోని ఖండము 2 యొక్క నిబంధనలు సందర్భానుసారముగా అధ్యక్షుడు లేక ఉపాధ్యక్షుడు హాజరులో లేనట్టి ఉపవేశనమునకు వర్తించునటులనే వర్తించును. అధ్యక్షుని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను లోక్సభలో పర్యాలోచనలోనున్నప్పుడు ఆ సభలో మాట్లాడుటకును అన్యథా దాని కార్యకలాపములో పాల్గొనుటకును అధ్యక్షుడు హక్కు కలిగియుండును. 100వ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ అట్టి తీర్మానముపై గాని అట్టి ఆ కార్యకలాపములో ఏదేని ఇతర విషయంపై గాని మొదటిసారి మాత్రమే
ఓటు చేయుటకు ఆయన హక్కు కలిగియుండును. కాని ఓట్లు సమానమై ఉండినెడల ఓటు చేయుటకు ఆయనకు హక్కు ఉండదు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 96. The Speaker or the Deputy Speaker, not to preside, while a resolution for his removal from office is under consideration. 1. At any sitting of the House of the People, while any resolution for the removal of the Speaker from his office is under consideration, the Speaker, or while any resolution for the removal of the Deputy Speaker from his office is under consideration, the Deputy Speaker shall not, though he is present, preside. And the provisions of Clause 2 of Article 95 shall apply, in relation to every such sitting, as they apply in relation to a sitting, from which the Speaker, or, as the case may be, the Deputy Speaker, is absent. 2. The Speaker shall have the right to speak in, and otherwise to take part in, the proceedings of, the House of the People, while any resolution for his removal from office is under consideration in the House, and shall, notwithstanding anything in Article 100, be entitled to vote, only in the first instance, on such resolution, or on any other matter during such proceedings, but not, in the case of an equality of votes. భారత సంవిధానము భాగము 5 సంఘము. అధ్యాయం 2 పార్లమెంటు అధికారులు. ఆర్టికల్ 97 సభాపతి, ఉపసభాపతి మరియు అధ్యక్షుని, ఉపాధ్యక్షుని యొక్క జీతములు మరియు భత్యములు. రాజ్యసభ యొక్క సభాపతికిని, ఉపసభాపతికిని మరియు లోక్సభ యొక్క అధ్యక్షునకును, ఉపాధ్యక్షునకును క్రమముగా వారికి పార్లమెంటు శాసనము ద్వారా నియతము చేయు జీతములు భత్యములు చెల్లించబడవలెను మరియు తద్విషయమున నిబంధన చేయబడు వరకు 2వ అనుసూచిలో నిర్దిష్టపరచవలసిన జీతములు మరియు భత్యములు చెల్లించబడవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 97. Salaries and allowances of the Chairman, and Deputy Chairman, and the Speaker, and Deputy Speaker. There shall be paid to the Chairman, and the Deputy Chairman, of the Council of States, and to the Speaker, and the Deputy Speaker of the House of the People, such salaries and allowances, as may be respectively fixed by Parliament by law. And, until provision in that behalf is so made, such salaries and allowances as is specified in the second schedule.
భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు అధికారులు ఆర్టికల్ 98 పార్లమెంటు యొక్క సచివాలయము పార్లమెంటు యొక్క ప్రతి సదనమునకు వేరువేరుగా సచివాలయ సిబ్బంది ఉండవలెను. అయితే ఈ ఖండములోనున్నదేదియు పార్లమెంటు యొక్క ఉభయ సదనములకు చెందు ఉమ్మడి పదవులు సృష్టించుటను నివారించునదిగా అన్వయించబడరాదు. పార్లమెంటు యొక్క ఉభయ సదనముల సచివాలయ సిబ్బంది యొక్క భర్తీని మరియు ఆ సిబ్బందిలో నియమించబడిన వ్యక్తుల సేవా షరతులను పార్లమెంటు శాసనము ద్వారా క్రమబద్ధము చేయవచ్చును. ఖండము 2 క్రింద పార్లమెంటుచే నిబంధన చేయబడు వరకు రాష్ట్రపతి సందర్భానుసారముగా లోక్సభ యొక్క అధ్యక్షునితో లేక రాజ్యసభ యొక్క సభాపతితో సంప్రదించి లోక్సభకు లేక రాజ్యసభకు చెందిన సచివాలయ సిబ్బంది యొక్క భర్తీని మరియు ఆ సిబ్బందిలో నియమించబడిన వ్యక్తుల సేవా షరతులను క్రమబద్ధము చేయు నియమావళిని చేయవచ్చును. మరియు అట్లు చేయబడిన నియమావళి సదరు ఖండము క్రింద చేయబడు ఏదేని శాసనము యొక్క నిబంధనలకు అత్యధీనమై ప్రభావము కలిగి ఉండవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Officers of Parliament. Article 98. Secretariat of Parliament. 1. Each House of Parliament shall have a separate secretarial staff, provided that nothing in this clause shall be construed as preventing the creation of posts common to both Houses of Parliament. 2. Parliament may by law regulate the recruitment and the conditions of service of persons appointed to the secretarial staff of either House of Parliament. 3. Until provision is made by Parliament under Clause 2, the President may, after consultation with the Speaker of the House of the People, or the Chairman of the Council of States, as the case may be, make rules regulating the recruitment and the conditions of service of persons appointed to the secretarial staff of the House of the People or the Council of States. And any rules so made shall have effect, subject to the provisions of any law made under the said clause. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు కార్యకలాప నిర్వహణము ఆర్టికల్ 99 సభ్యులచే ప్రమాణము లేక ప్రతిజ్ఞ. పార్లమెంటు ఉభయ సదనములలోని ప్రతి సభ్యుడు తన స్థానమును స్వీకరించుటకు పూర్వము రాష్ట్రపతి సమక్షమున గాని తద్విషయమున ఆయనచే నియమించబడిన వ్యక్తి సమక్షమున గాని 3వ అనుసూచిలో అందు నిమిత్తము పొందుపరచబడిన ప్రరూపమును అనుసరించి ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసి దానిపై చేవ్రాలు చేయవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Conduct of Business. Article 99. Oath or affirmation by members. Every member of either House of Parliament shall, before taking his seat,
make and subscribe before the President, or some person appointed in that behalf by him, an oath or affirmation according to the form set out for the purpose in the third schedule. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు కార్యకలాప నిర్వహణము ఆర్టికల్ 100 సదనములలో ఓటింగ్ ఖాళీలున్నప్పటికీ వ్యవహరించుటకు సదనములకు గల అధికారము మరియు కోరము. ఈ సంవిధానములో అన్యదా నిబంధించబడినట్లు తప్ప ఉభయ సదనములలో దేని ఉపవేశనములో గాని సదనముల సంయుక్త ఉపవేశనములో గాని అన్ని ప్రశ్నలు అధ్యక్షుడు లేక సభాపతి మినహా లేక సభాపతిగా గాని అధ్యక్షుడుగా గాని వ్యవహరించుచున్న వ్యక్తి మినహా హాజరయ్యుండి ఓటు చేయు సభ్యులలో అధిక సంఖ్యాకుల ఓట్లచే నిర్ధారణ చేయబడవలెను. సభాపతి గాని అధ్యక్షుడు గాని లేక ఆ స్థానములో వ్యవహరించుచున్న వ్యక్తి గాని మొదటిసారి ఓటు చేయరాదు. కాని ఓట్లు సమానమై యుండినెడల ఆయన నిర్ణాయక ఓటును కలిగియుండవలెను మరియు అట్టి ఓటును వేయవలెను. పార్లమెంటు యొక్క ఏ సదనమునందైనను సభ్యత్వ స్థానములలో ఖాళీ ఏదేని ఉన్నప్పటికీ ఆ సదనము వ్యవహరించు అధికారమును కలిగియుండును మరియు పార్లమెంటు యొక్క ఏవేని కార్యకలాపములలో ఉపవిష్ణుడగుటకు లేక ఓటు చేయుటకు లేక అన్యదా పాల్గొనుటకు హక్కు కలిగియుండని ఎవరేని వ్యక్తి ఆ కార్యకలాపములలో ఉపవిష్ణుడయ్యనని గాని ఓటు వేసెనని గాని అన్యదా పాల్గొనెనని గాని ఆ తరువాత కనుగొనబడినప్పటికీ ఆ కార్యక్రమములు మాన్యత కలిగినవై ఉండును. పార్లమెంటు శాసనము ద్వారా అన్యదా నిబంధించునంత వరకు పార్లమెంటు ఉభయ సదనములలో దేని సమావేశమునకైనను కావలసిన కోరము ఆ సదనము యొక్క మొత్తము సభ్యుల సంఖ్యలో 10వ భాగమై ఉండవలెను. ఒక సదనము యొక్క సమావేశమునందెప్పుడైనను కోరము లేనిచో కోరము సమకూరు వరకు ఆ సమావేశమును స్థగితమునర్చుట లేక సమావేశమును సస్పెండు చేయుట సభాపతి అధ్యక్షుని లేక అట్లు ఆ స్థానమున వ్యవహరించు వ్యక్తి యొక్క కర్తవ్యమై ఉండవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Conduct of Business. Article 100. Voting, in Houses, power of Houses to act, notwithstanding vacancies and quorum. 1. Save as otherwise provided in this Constitution, all questions at any sitting of either House, or joint sitting of the Houses, shall be determined by a majority of votes, of the members present and voting, other than the Speaker or person acting as Chairman or Speaker. The Chairman or Speaker, or person acting as such, shall not vote in the first instance, but shall have an exercise a casting vote, in the case of an equality of votes. 2. Either House of Parliament shall have power to act, notwithstanding any vacancy in the membership.
thereof, and any proceedings in Parliament shall be valid, notwithstanding that it is discovered subsequently, that some person who was not entitled so to do, sat or voted, or otherwise took part in the proceedings. 3. Until Parliament by law otherwise provides, the quorum to constitute a meeting of either House of Parliament shall be 1/10 of the total number of members of the House. 4. If at any time during a meeting of a House there is no quorum, it shall be the duty of the chairman or speaker, or person acting as such, either to adjourn the House or to suspend the meeting until there is a quorum. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు సభ్యుల నిరర్హతలు ఆర్టికల్ 101 స్థానములను ఖాళీ చేయుట. ఒకే వ్యక్తి పార్లమెంటు యొక్క ఉభయ సదనములలోనూ సభ్యుడై ఉండరాదు. ఉభయ సదనములకు సభ్యుడుగా ఎంపిక చేయబడిన వ్యక్తి ఆ ఉభయ సదనములలో ఒకదాని అందలి స్థానమును ఖాళీ చేయుటకు పార్లమెంటు చే శాసనము ద్వారా నిబంధన చేయబడవలెను. ఒకే వ్యక్తి పార్లమెంటులోనూ ఏదేని రాజ్య శాసన మండలి యొక్క ఒక సదనములోనూ సభ్యుడై ఉండరాదు. మరియు ఏ వ్యక్తి అయినను పార్లమెంటుకును రాజ్య శాసన మండలి యొక్క ఒక సదనమునకును సభ్యుడిగా ఎంపిక చేయబడినచో ఆ రాజ్య శాసన మండలిలోని తన స్థానమునకు అంతకు ముందు రాజీనామా ఇచ్చి ఉండిననే తప్ప పార్లమెంటులో ఆ వ్యక్తి యొక్క స్థానము రాష్ట్రపతిచే చేయబడిన నియమావళి యందు నిర్దిష్టపరచబడు కాలావధి ముగియగనే ఖాళీ అగును. పార్లమెంటు యొక్క ఉభయ సదనములలో దేని సభ్యుడైనను 102వ అనుచ్ఛేదము యొక్క ఖండము 1 లేక ఖండము 2లో పేర్కొనబడిన నిరర్హతలలో దేనికైనను లోనైనచో లేక సందర్భానుసారముగా సభాపతికి లేక అధ్యక్షునికి తన చేవ్రాలుతో లేఖ వ్రాయుట ద్వారా తన స్థానమునకు రాజీనామా ఇచ్చుటయు, అట్టి రాజీనామాను సందర్భానుసారముగా సభాపతి లేక అధ్యక్షుడు స్వీకరించుటయు జరిగినచో అటుపై అతని స్థానము ఖాళీ అగును. అయితే ఉపఖండము బిలో నిర్దేశించబడిన ఏదేని రాజీనామా విషయంలో సందర్భానుసారముగా సభాపతి లేక అధ్యక్షుడు తనకు అందిన సమాచారమును బట్టి గాని అన్యథా కాని మరియు తాను సబబని తలచు పరిశీలన జరిపిన పిమ్మట ఆ రాజీనామా స్వచ్ఛందముగా చేసినది కాదని లేక నిజమైనది కాదని అభిప్రాయపడినచో ఆయన ఆ రాజీనామాను స్వీకరించరాదు. పార్లమెంటు యొక్క ఉభయ సదనములలో దేని సభ్యుడైనను ఆ సదనము యొక్క అనుజ్ఞ లేకుండా దాని సమావేశములన్నిటికీ 60 దినముల కాలావధి వరకు హాజరు కానిచో ఆయన స్థానము ఖాళీ అయినట్లు ఆ సదనము ప్రఖ్యానించవచ్చును. అయితే సదరు 60 దినముల కాలావధిని పరిగణ చేయుటలో ఆ సదనము అధివేశనావసానము చేయబడియున్నా లేక వరుసగా 4 దినములకు మించి స్థగితమునర్చబడియున్న
ఏదేని కాలావధిని లెక్కింపరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Disqualifications of members. Article 101. Vacation of seats. 1. No person shall be a member of both houses of Parliament. And provision shall be made by Parliament, by law, for the vacation by a person who is chosen a member of both houses of his seat, in one house or the other. 2. No person shall be a member both of Parliament and of a house of the legislature of a state. And, if a person is chosen a member both of Parliament and of a house of the legislature of a state, then, at the expiration of such period as may be specified in rules made by the President, that person's seat in Parliament shall become vacant, unless he has previously resigned his seat in the legislature of the state. 3. If a member of either House of Parliament becomes subject to any of the disqualifications mentioned in Clause 1 or Clause 2 of Article 102, or resigns his seat, by writing under his hand addressed to the chairman or the speaker, as the case may be, and his resignation is accepted by the chairman or the speaker, as the case may be, his seat shall thereupon become vacant. Provided that, in the case of any resignation referred to in subclause B, if, from information received or otherwise, and, after making such inquiry, as he thinks fit, the chairman or the speaker, as the case may be, is satisfied that such resignation is not voluntary or genuine, he shall not accept such resignation. 4. If for a period of 60 days, a member, of either House of Parliament, is, without permission of the House, absent from all meetings thereof, the House may declare his seat vacant. Provided that, in computing the said period of 60 days, no account shall be taken, of any period, during which, the House is prorogued, or is adjourned for more than 4 consecutive days. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సభ్యుల నిరర్హతలు ఆర్టికల్ 102 సభ్యత్వమునకు నిరర్హతలు ఒక వ్యక్తి పార్లమెంటు యొక్క ఉభయ సదనములలో సభ్యత్వమునకు దేనికైనను సభ్యుడుగా ఎంపిక చేయబడుటకు మరియు అట్టి సభ్యుడుగా ఉండుటకు ఈ క్రింది పరిస్థితులలో నిరర్హుడగును. భారత ప్రభుత్వం క్రింద గాని ఏదేని రాజ్య ప్రభుత్వం క్రింద గాని లాభాయుతమైన ఏ పదవియందున్న వ్యక్తికి నిరర్హత కలుగదని పార్లమెంటుచే శాసనము ద్వారా ప్రఖ్యానించబడినచో ఆ పదవి మినహా అన్యమైన ఏదేని లాభాయుత పదవియందు అతడున్నచో అతడు అస్వస్థ చిత్తుడయ్యుండి అట్లని సమర్థ న్యాయస్థానముచే ప్రఖ్యానించబడినచో అతడు విముక్తి కాని దివాలాదారైనచో అతడు భారతదేశ పౌరుడు కానిచో లేక విదేశీ రాజ్యం యొక్క పౌరసత్వమును తనంత తాను ఆర్జించియున్నచో లేక ఏదేని విదేశీ రాజ్యము పట్ల నిష్టను లేక
అణుశక్తిని కలిగియుండుటకు ఒప్పుకొనియున్నచో పార్లమెంటుచే చేయబడిన ఏదేని శాసనము ద్వారా గాని దాని క్రింద గాని అతడు అట్లు నిరర్హుడుగా చేయబడినచో. విశదీకరణ: ఈ ఖండము నిమిత్తము ఒక వ్యక్తి సంఘము యొక్క లేక ఏదేని రాజ్యము యొక్క మంత్రిగానున్న కారణమును బట్టియే భారత ప్రభుత్వము క్రింద లేక ఏదేని అట్టి రాజ్య ప్రభుత్వము క్రింద లాభాయుత పదవి యందున్నట్లు భావింపబడరాదు. 10వ అనుసూచి క్రింద ఒక వ్యక్తి అట్లు నిరర్హుడైనచో అతడు పార్లమెంటు యొక్క ఉభయ సభలలో దేనిలోనైనను సభ్యునిగా ఉండుటకు నిరర్హుడగును. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Disqualifications of members. Article 102. Disqualifications for membership. 1. A person shall be disqualified for being chosen as, and for being, a member of either House of Parliament, a. If he holds any office of profit under the Government of India, or the Government of any state, other than an office declared by Parliament by law, not to disqualify its holder. b. If he is of unsound mind, and stands so declared by a competent court. c. If he is an undischarged insolvent. d. If he is not a citizen of India, or has voluntarily acquired the citizenship of a foreign state, or is under any acknowledgement of allegiance, or adherence to a foreign state. a. If he is so disqualified, by or under any law made by Parliament. Explanation. For the purposes of this clause, a person shall not be deemed to hold an office of profit under the Government of India or the Government of any state, by reason only that he is a minister either for the Union, or for such state. 2. A person shall be disqualified for being a member of either House of Parliament, if he is so disqualified under the 10th schedule. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు సభ్యుల నిరర్హతలు ఆర్టికల్ 103 సభ్యుల నిరర్హతలకు సంబంధించిన ప్రశ్నలపై నిర్ణయము. పార్లమెంటు యొక్క ఉభయ సదనములలో దేని సభ్యుడైనను 102వ అనుచ్ఛేదపు ఖండము 1లో పేర్కొనబడిన నిరర్హతలలో దేనికైనను లోనైనాడా అను ప్రశ్న ఏదైనా ఉత్పన్నమైనచో ఆ ప్రశ్న రాష్ట్రపతి నిర్ణయమునకై నిర్దేశింపబడవలెను మరియు రాష్ట్రపతి యొక్క నిర్ణయము అంతిమమైనదై ఉండును. అట్టి ఏదేని ప్రశ్నపై ఏదేని నిర్ణయమును చేయుటకు పూర్వము రాష్ట్రపతి ఎన్నికల కమిషన్ యొక్క అభిప్రాయమును గైకొని అట్టి అభిప్రాయానుసారము వ్యవహరించవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Disqualifications of members. Article 103. Decision on questions as to disqualifications of members. 1. If any question arises as to whether a member of either House of Parliament has become,
subject to any of the disqualifications mentioned in Clause 1 of Article 102, the question shall be referred for the decision of the President and his decision shall be final. 2. Before giving any decision on any such question, the President shall obtain the opinion of the Election Commission, and shall act according to such opinion. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు సభ్యుల నిరర్హతలు ఆర్టికల్ 104 99వ అనుచ్ఛేదము క్రింద ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేయుటకు పూర్వము గాని అర్హత లేనప్పుడు కానీ నిరర్హుడైనప్పుడు కానీ ఉపవిష్ణుడైనందుకు మరియు ఓటు చేసినందుకు శాస్తి. ఏ వ్యక్తి అయినను తాను 99వ అనుచ్ఛేదములోని అవసరమును పాటించుటకు పూర్వము లేక పార్లమెంటు యొక్క ఉభయ సదనములలో దేని సభ్యత్వమునకైనను తాను అర్హుడు కాడని కాని నిరర్హుడైనాడని కాని పార్లమెంటుచే చేయబడిన ఏదేని శాసనము యొక్క నిబంధనల ద్వారా తాను పార్లమెంటు యొక్క ఏ సదనమునందును సభ్యుడుగా ఉపవిష్ణుడగుట నుండి లేక ఓటు చేయుట నుండి నిషేధింపబడినాడని కాని తెలిసియుండియు అట్లు ఉపవిష్ణుడైనచో లేక ఓటు వేసినచో ఆయన ఆ విధముగా ఉపవిష్ణుడైనా లేక ఓటు వేసిన ప్రతి దినమునకు 500 రూపాయల చొప్పున శాస్తికి పాత్రుడగును. దానిని సంఘమునకు బాకీయున్న రుణము వలె ఆయన నుండి వసూలు చేయవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament. Disqualifications of members. Article 104. Penalty for sitting and voting before making oath or affirmation under Article 99, or, when not qualified, or when disqualified. If a person sits or votes as a member of either House of Parliament, before he has complied with the requirements of Article 99, or, when he knows that he is not qualified, or that he is disqualified for membership thereof, or, that he is prohibited from so doing by the provisions of any law made by Parliament, he shall be liable in respect of each day on which he so sits or votes, to a penalty of 500 rupees, to be recovered as a debt due to the Union. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 2 పార్లమెంటు పార్లమెంటు మరియు దాని సభ్యులకు గల అధికారములు విశేషాధికారములు మరియు ఉన్ముక్తతలు. ఆర్టికల్ 105. పార్లమెంటు సదనములకు దాని సభ్యులకు కమిటీలకు గల అధికారములు విశేషాధికారములు మున్నగునవి.
ఈ సంవిధాన నిబంధనలకును పార్లమెంటు యొక్క ప్రక్రియను క్రమబద్ధము చేయు నియమములకును స్థాయి ఉత్తర్వులకును అత్యధీనమై పార్లమెంటులో వాక్ స్వాతంత్ర్యము ఉండవలెను. పార్లమెంటు సభ్యుడెవరైనను పార్లమెంటులో లేక